తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా తెచ్చింది. కానీ ఆ హైడ్రాకు సంబంధించి పేదల ఇండ్లను కూల్చడానికేనా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ధర్నా చేస్తున్నారు. సో ఒక చిన్నారి ఆవేదన, అంటే తన ఇల్లు కూల్చారని చెప్పేసి హైడ్రా తన ఇల్లు కూల్చిందని చెప్పేసి ఒక చిన్నారి ఆవేదన ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం. చిట్టి, మీ ఇల్లు కూల్చేశారా హైడ్రా? ఎందుకు ఏడుస్తున్నారా? నీళ్ళు నీళ్ళు కూల్చేస్తారా? ఎవరు హైడ్రా వచ్చిందా? ఎప్పుడు కూల్చేసారు? మీ ఇల్లు కూల్చేసారు హైడ్రా వాళ్ళు? ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి మా ఇల్లు మాకు ఇచ్చేయండి, మేమేం అది కబ్జా చేయలేదు. మళ్ళీ కోర్టు నుంచి స్టే వచ్చినా కానీ మా ఇల్లు ఎందుకు కూలగొడుతున్నారు? మేము వెళ్ళిపోతాం, కానీ మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. 6 months తర్వాత ఇస్తా అన్నారు. లెటర్ అయినా రాసేయాలి కదా, లెటర్ రాసేయకుండా అది దొంగ ప్రభుత్వం కదా. మాకెందుకు మా ఇల్లు కూలగొట్టి పంపించే వెళ్ళిపోండి అది ఇది అని అంటారు. మాకు న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి సార్, మాకు న్యాయం జరగాలి. వి వాంట్ జస్టిస్. మా ఇల్లుని కూలగొట్టకుండా ఆపాలి. డిఆర్ఎఫ్ వాళ్ళు రోజు మా చుట్టుపక్కల వాళ్ళని కొడుతున్నారు. అక్కడ చూడొచ్చు, మా కోర్టు నుంచి స్టే వచ్చింది, అయినా కూడా మా ఇల్లు కూలగొడుతున్నారు. ఎందుకు? ఫస్ట్ మీరు కోర్టు నుంచి ఆర్డర్ చేయండి, అప్పుడే మాకు నోటీస్ ఇచ్చి అప్పుడు మాకు పద్ధతిగా ఒక మా ల్యాండ్ కి సంబంధించిన అమౌంట్ మాకు పే చేస్తే మేము ఎక్కడికైనా వెళ్తాము. అది కూడా 6 నెలల తర్వాత ఇస్తారు. అది కూడా స్టే, అది ఏదైనా నోటీస్ లేకుండా ఇస్తారంట. అది దొంగ ప్రభుత్వం కదా. మాది స్టే ఆర్డర్ ఉంది, మాది రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ మా మమ్మీ పేరు మీద అయింది. మా మమ్మీ పేరు మీద ఒక్క నోటీస్ కూడా రాలేదు. కూలగొడుతున్నాం అంటారు. మాకు జస్ట్ టైం కూడా ఇస్తలేరా అన్న? 20 days నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నా ఉన్నారు. మా ఆడోళ్ళని కొట్టుకుంటా, వాళ్ళందరినీ బెదిరించుకుంటా, ఇడికెళ్ళి వెళ్ళిపోండి అది ఇదని భయపెడుతున్నా. 20 days నుంచి భయపెడుతురు. మళ్ళీ మేము ఇప్పుడు వెళ్ళిపోతాం అన్నా కూడా మొన్న వచ్చిర్రు. మొన్న 3 ఆఫీసర్స్ వచ్చి మీరు రేపటికల్లా వెళ్ళిపోవాలి, లేకపోతే కూలగొట్టేసామన్నా. అందుకనే మేము ఇక్కడ వచ్చి రోడ్ మీద కూర్చొని ఇప్పుడు ధర్నా చేస్తున్నాం. మీకు ఇల్లు లేదు? మా ఇల్లు లేదు, ఇక్కడ గుడ్ చేసుకొని ఉంటున్నాం. మొన్న కూలగొట్టేసారు లాస్ట్ ఇయర్. అప్పుడు కూలగొట్టేస్తే మళ్ళీ గుడ్ చేసుకొని ఉంటున్నాం. దాన్ని కూడా కూలగొట్టేశారంట. మాది రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్. మాది పద్ధతి ప్రకారంగా అమౌంట్ పే చేసి వెళ్ళాలి, లేకపోతే మేము ఇక్కడికి వెళ్ళాము. వి వాంట్ జస్టిస్. చిట్టి, మరి నీ పుస్తకాలకి ఏడు ఉన్నాయండి? ఇల్లు లేకుండా ఏడు ఉంటారు?